వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు. గంగమ్మ తల్లి జాతర ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయం పేర్కొన్న తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష. చంద్రగిరి అల్లర్లలో తమ వారిని అక్రమంగా అరెస్టులు చేశారని కొందరు బాధితుల ఆవేదన. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబాలు. వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర సోమవారం అర్ధరాత్రి తర్వాత ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. మంగళవారం ఉదయం అమ్మవారికి వివిధ పుష్పాలతో పాటు వజ్ర కిరీటం, స్వర్ణముఖ కవచంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి అభిషేకం దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. దగ్గర కార్పొరేషన్ శానిటరీ సిబ్బంది కొంచెం శానిటరీ సిబ్బందికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంగళవారం ఉదయం జాతర సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మకు తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరిని శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి సారె సమర్పించారు. ఆలయ పూజారి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆరిని కుటుంబాన్ని ఆశీర్వదించారు. జాతర రోజు భక్తులతో కలిసి గంగమ్మ తల్లిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని ఆరిని శ్రీనివాసులు తెలిపారు. ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా గంగమ్మను మొక్కుకోగానే ఆ ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో ఏళ్లగా జాతర ఆచారం కొనసాగుతూ వస్తోందని ఆయన అన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా దీవించాలని గంగమ్మను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, కంకనాల రజనీకాంత్, గంగమ్మగుడి మాజీ చైర్మన్ భరణి యాదవ్, చిన్ని, జనసేన నాయకులు దొడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి, నెలవాయి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో తిరుమల దేవస్థానం కింద తాతయ్యగుంట గంగమ్మ తల్లి కలిసి ఉండడం, తిరుపతి ప్రజలందరూ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక తల్లి ఆశీస్సులు కావాలని, గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. ఏ ఆపదలు వచ్చినా, చిన్న జబ్బులు వచ్చినా, చిన్న ఆపదలు వచ్చినా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటూ భక్తులు తీసుకుంటూ ఏ ఒక్క చిన్న మనిషికి అనారోగ్యంగా వస్తే కూడా గంగమ్మ తల్లికి మొక్కులు తీరిస్తే అవన్నీ కూడా తీర్చే తల్లి గంగమ్మ తల్లి. అటువంటి తల్లికి ఈరోజు జాతర సందర్భంగా తిరుపతి పట్టణ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకోవడం జరిగింది. తిరుపతి ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం వేకోజామున నడివీధిలో ప్రతిష్ఠించిన గంగమ్మ దేవతను వంశపార్యపర్వ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తొలి పూజ చేసి నైవేద్యం సమర్పించారు. మంగళవారం వేకోజామున నడివీధిలో ప్రతిష్ఠించిన గంగమ్మ దేవతను వంశపార్యపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తొలి పూజ చేసి నైవేద్యం సమర్పించారు. ప్రతి ఏటా గంగ జాతర భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది.
చిత్తూరు గంగ జాతరలో అమ్మవారి దర్శనానికి పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. గురువారం సాయంత్రం అమ్మవారిని నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి సీకే బాబు దంపతులు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమర్పిస్తారు. తదనుగుణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాతయ్యగుంట గంగమ్మను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలతమ్మ గంగ జాతర సందర్భంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి ఉండాలని కోరుకున్నట్లు సీఎంతో పాటు వైసీపీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది. గంగమ్మ తల్లి జాతర ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమని, ఇందుకోసం ప్రత్యేకించి 3 ఏళ్ల నుంచి భూమన కరుణాకర్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులు చేయించిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డిదే అన్నారు. గంగమ్మ తల్లి ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. తిరుపతి గంగమ్మ జాతరకు దేశంలోనే ప్రత్యేకత ఉందని, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 2 సార్లు అమ్మవారికి సారె సమర్పించినట్లు తెలిపారు. జాతర సందర్భంగా గత 6 రోజుల నుంచి భక్తులు పొంగళ్లు పెట్టి 1000 కళ్ళ దుత్తలు ఎత్తి తమ మొక్కులు తీర్చుకుంటున్నారని అన్నారు. జాతరలో ముఖ్యమైన మంగళవారాన్ని పురస్కరించుకుని భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ గంగమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని, అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకున్నామన్నారు. తిరుపతి ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, 1000 సంవత్సరాలుగా పైగా చరిత్ర ఉన్నటువంటి మన గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ జాతర మన దేశంలోనే ఒక ప్రత్యేకమైన జాతర. ఎందుకంటే 7 రోజులు వివిధ వేషాలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ, పొంగళ్ళు పెడుతూ, అమ్మవారికి బలిని ఇస్తూ సంవత్సరం పాటు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి జాతర. తిరుపతి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ జాతర విశిష్టత అనేది తెలుసు. కాకపోతే కొన్ని సంవత్సరాలుగా స్థానికేతరులు ఎక్కువగా రావడము, అలాగే కోవిడ్ సమయంలో కూడా ఈ జాతర వైభవం కొంచెం తగ్గుముఖం పడుతున్న సమయంలోనే మన తిరుపతి శాసనసభ్యులు మన గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి సార్ ఈ ఆలయ విశిష్టతను, చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు అనేక కార్యక్రమాలు గత 3 సంవత్సరాల్లో చేయడం మనమందరం చూసాం. దాదాపుగా ఆలయం ఎన్నో వేల సంవత్సరాల నాటిది కాబట్టి అది దాన్ని పునర్నిర్మించే కార్యక్రమంని కూడా తలపెట్టిన గొప్ప వ్యక్తి మన శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సార్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో, అలాగే ఎండోమెంట్ శాఖ వారి నిధులతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ఆల్మోస్ట్ పునర్నిర్మించడం జరిగింది. సో అలాగే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా 2 సార్లు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సారని ఇవ్వడం మనం చూసాం. సో ఈసారి కూడా దాదాపు గత 6 రోజులుగా
వేషధారంతో అలాగే అందరూ కూడా పొంగళ్ళు పెట్టి భక్తులందరూ కూడా తమ మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. ఇవాళ ఆఖరి రోజు మన ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇవాళ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఒక 3-4 చోట్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరం కూడా గంగమ్మ కృపకు కటాక్షానికి ఖచ్చితంగా అందరూ కూడా పాత్రులు అవుతారు. ఆ గంగమ్మ తల్లి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. కేంద్ర ఎన్నికల కమిషన్ కి సిట్ ఇచ్చిన నివేదిక మొత్తం డొల్లా అని, సిట్ నివేదిక మొత్తం కట్టుకథలమయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కి సిట్ ఇచ్చిన నివేదిక మొత్తం డొల్లా అన్నారు. సిట్ నివేదిక మొత్తం కట్టుకథలమయమన్నారు. అసలైన దోషులను వదిలిపెట్టి చిన్న చేపల్ని అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్లో పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలపైన ఏర్పాటు చేసిన సిట్ పైన ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ విశ్వాసం లేదు. సిట్ ఇచ్చినటువంటి నివేదిక మొత్తం డొల్లగా కనిపిస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి యొక్క పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలి. ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున హింస చంద్రగిరి అయితే మీ పల్నాడు అయితే మీ విశాఖపట్నం అయితే అనంతపురం అయితే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డైరెక్షన్లోనే ఈ యొక్క పెద్ద ఎత్తున హింసాత్మక ఘటన జరిగింది. దాదాపుగా 1370 మంది పైన ఎఫ్ఐఆర్ కడితే కేవలం 124 మందిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారంటే దాదాపు 1152 మంది ఇంకా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది. పోలీసులు అనుకుంటే, పోలీసులు మనసు పెడితే, పోలీసులు దృష్టి పెడితే ఈ 1152 మందిని న్యాప్ చేయడం, అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయమే కాదు. కాకుంటే తూతూ మంత్రంగా చిన్న సన్నకారు నాయకుల్ని 124 మందిని అరెస్ట్ చేసేసి అసలైనటువంటి సూత్రధారులు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం అయితే ఏమి, అనంతపూర్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం అయితే ఏమి, పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం అయితే ఏమి, విశాఖపట్నంలో వైసీపీ పెద్ద నాయకులు అయితే ఏమి దర్జాగా తిరగతా ఉంటే చిన్న సన్నకారు నాయకులు అరెస్ట్ చేసేసి 2 రోజుల్లో సిట్ నివేదిక ఏర్పాటు చేసేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. ఈ సిట్ నివేదిక పైన మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. నిజమైన నివేదిక, నిజమైనటువంటి దోషులు, నిజమైనటువంటి నిందితులు బయట రావాలి. ఈ ఘటన వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంది. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున హింస జరిపేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. వీటినన్నిటిని నిషేధించాలి, నివారించాలి. అడ్డుకోవాలంటే నిజమైనటువంటి నాయకులను ఎత్తి ఎవరైతే దీంట్లో పాత్రదారులను, సూత్రధారులను వాళ్ళని ఎత్తేయాలి. నిజమైనటువంటి నివేదిక, నిష్పక్షపాతమైన నివేదిక రావాలంటే సిట్ని సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి కానీ మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. చంద్రగిరి అల్లర్లలో తమ వారిని అక్రమంగా అరెస్టులు చేశారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీ గట్టకిందపల్లికి చెందిన రోహిరి కుటుంబ సభ్యులు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిశారు. ఇప్పటికే అరెస్టైన సాంబశివారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని తిరుపతి ఎస్పీకి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ అంటే వాళ్ళు విచారణ అనేసి తీసుకొని వెళ్ళారండి. తీసుకొని వెళ్ళి కూడా 6 రోజులు అవుతా అంటే మాకు ఏ రకంగానూ లేదు. ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తామమ్మా, మేము చూస్తాము అంటున్నారు. కానీ ఈ 6 రోజుల్లో అయితే మాకు అసలు పిల్లలు ఎక్కడున్నారో కూడా ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చెప్తా ఉన్నారు చూస్తాము చేస్తాము అని. దాని మీద కొంచెం నమ్మకంతో బయలుదేరుతా ఉన్నాం. అక్కడ మా హస్బెండ్ మా ఊరు దగ్గరే ఉన్నారు. కానీ సార్ వాళ్ళు వచ్చినారు. వచ్చి విచారణ కోసం అనేసి తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అంతా పంపిస్తామని చెప్పారు. మేము అట్లనేసి కామ్గా అయిపోయినాము. మళ్ళీ చూస్తే కేసు నమోదు చేసేసినాము అనేసి టీవీలలో వచ్చింది సార్. దాన్ని కనుక్కొని మా పిల్లలు అయితే చిన్న పిల్లలు సార్ ఏడుస్తూ ఉన్నారు సార్. లేదు సార్. ఆ రోజు గొడవ జరిగిన రోజు మీ భర్త ఏడ ఉన్నారు? మా భర్త ఇంటి దగ్గరే ఉన్నారు సార్. పోలీసులు మాత్రం రమ్మని చెప్పారు. అవును సార్. సాంబశివారెడ్డి సార్.
పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడేమంటే అవన్నీ ఇచ్చినాం కదా సీసీ ఫుటేజ్ అవన్నీ చూసి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పినారు సార్. ఇప్పుడు ఎస్పీ గారు ఏం చెప్తారు? అదే సార్ అదే చెప్పినాడు సారు, అవన్నీ చూస్తాను ఎవిడెన్స్ అన్ని చూసి మీదే తప్పు లేకపోతే వదిలేస్తామని చెప్పినారు సార్. ఇప్పుడు మీ భర్తతో పాటు ఇంకెవరిని తీసుకెళ్ళారు? అదే భాస్కర్ అని అతను కానీ తీసుకెళ్ళాను సార్. అతను మీ భర్త కూడా? నా పేరు లక్ష్మీ సార్. మా బ్రదర్ కె సాంబశివారెడ్డి 15వ తేదీ ఇంటికి వచ్చి కానిస్టేబుల్ ఇంటికి వచ్చి పిలిచినారు విచారణ కోసమని మండలం కాడికి రమ్మన్నారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చి పంపించేసామన్నారు. మళ్ళీ ఏం పంపించలేదు. మళ్ళీ మరుసటి రోజు 16వ తేదీకంతా కేసు నమోదు చేసి కడపకు పంపించినారని న్యూస్లలో చూసినాము. చూసిన తర్వాత మళ్ళీ ఆ రోజు నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిందో అవన్నీ గ్యాదర్ చేసి అవన్నీ తీసుకెళ్లి కలెక్టర్ సార్కి ఇచ్చినాం. నిన్న ఇచ్చిన తర్వాత ఎస్పీ సార్ దగ్గరికి పంపిస్తానని చెప్పినాడు. ఈ రోజు పంపించినాడు. ఎస్పీ సార్ దగ్గర మాట్లాడితే ఆ సారు అవన్నీ ఎంక్వైరీ చేసి నేను రేపు చెప్తాను అని చెప్పినాడు. ఇంకా ఈ ప్రూఫ్స్ అన్ని ఇచ్చినాము, చెక్ చేసినాడు. ఆ రోజు మా అన్న ఎక్కడెక్కడ తిరిగిందో అవన్నీ రూట్ మ్యాప్ అవన్నీ ఇచ్చినాము, సీసీటీవీ ఫోటేజ్వి అన్నీ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి చెప్తానని చెప్పినాడు. పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్, మీడియా సెంటర్ ఏర్పాటుకు సంబంధిత అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం రాత్రి సదరు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కొరకు బ్యారికేడింగ్ పక్కాగా ఉండాలని, వర్ష సూచన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలుపుతూ పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్కు సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్టర్ నందు సంతకాలు చేశారు. వీరి వెంట అదనపు ఎస్పీ కులశేఖర్, శ్రీనివాసరావు, ఎస్సీ ఆర్ఎన్బి మధుసూదన్ రావు, ఆర్జీఓ సూలూరుపేట చంద్రముని, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర, అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు. గంగమ్మ తల్లి జాతర ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయం పేర్కొన్న తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష. చంద్రగిరి అల్లర్లలో తమ వారిని అక్రమంగా అరెస్టులు చేశారని కొందరు బాధితుల ఆవేదన. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.